ఎలా అనిపించింది అన్న విశ్వక్సేన్ లైలా ట్రైలర్? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ సినిమా కంపల్సరీ విశ్వక్సేన్కి మంచి పేరు తెస్తుందని అనుకుంటున్నాను. డిఫరెంట్ గా ఉంది కదా, డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. చిరంజీవి గారు ప్రమోషన్ కి వస్తున్నారు అంటే ఆ సినిమా చూసే ఉంటారు. చిరంజీవి గారు చూసి నచ్చితేనే వస్తారు ఆయన, కాబట్టి ఆ సినిమా పూర్తిగా హిట్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో లైలా సినిమా సూపర్ డూపర్ హిట్. ట్రైలర్ లో కామెడీ సీన్స్ అని ఎలా అనిపించాను? చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ గారు నాకు తెలియదు కానీ పేరు సరిగా చూడలేదు నేను, పేరు చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. మంచి జోనర్ లో తీసారనుకుంటున్నా ఆ సినిమాని, చూస్తే కానీ తెలియదు. అంటే విశ్వక్సేన్ కన్నా కెరియర్ కి ఒక మంచి మలుపు అయితే అంటారు. అవునండి, డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి కాబట్టి మంచి మలుపే జరుగుతుందని, మంచి పేరు వస్తుందని, ఆయన కూడా సెకండ్ చిన్న హీరోల్లో కూడా సెట్ అయ్యి మంచి హీరోగా ఎదుగుతాడని నా నమ్మకం. ఎలా అనిపిస్తుంది అన్న? అంటే బాలయ్య బాబు గారు, ఎన్టీఆర్ అన్న వీళ్ళందరూ ఒక మంచి సపోర్టింగ్ ఉంటున్నారు విశ్వకానికి, ఎలా అనిపిస్తుంది? ఆ కుర్రోడు చాలా మంచోడండి. విశ్వక్సేన్ అన్న కుర్రోడు చాలా కష్టపడి, వాళ్ళ నాన్నగారి గురించి కూడా నాకు తెలుసు కొంచెం. వాళ్ళ నాన్నగారి కానీ ఆయన కూడా బాగా కష్టపడ్డారు. ఆ కష్టపడి హీరో చేసుకున్నారు ఈ బాబుని, విశ్వక్సేన్. చాలా ఈ అబ్బాయి కూడా డిఫరెంట్ గా చాలా కష్టపడతాడు ఈయన. నేను చూస్తాను, 2-3 షూటింగ్లు చూశాను నేను. చాలా కష్టపడి ఆయన అనుకున్నది చేసి తీరుతాడు, కాబట్టి అతను మంచి హీరో అవుతాడని నా నమ్మకం. మంచి హిట్ పడుతుంది అనుకోవచ్చు ఈసారి లైలా హిట్. రేపు నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడే మాట్లాడుకుందాం మనం. సూపర్ డూపర్ హిట్. లైలా ట్రైలర్ ఎలా అనిపించిందో మీకు? సూపర్ ఉంది బ్రో. ఏదైతే సోను క్యారెక్టర్ ఉందో ఇది మాస్ ఉంది. ఎప్పుడైతే మన లైలా గెటప్ వస్తాడో మన అబ్బాయిల మనసు మొత్తం దుల్ల కొట్టేసేటట్టుండు. సో ఏ విధంగా చూసుకున్నా సరే, ఆ డైలాగ్స్ అయినా సరే, నేనేమనుకున్నా జస్ట్ జాంపండ్లో పెట్టుకున్నా అనుకున్నా, కానీ బాడీ మొత్తం మాడ్యులేట్ చేసి ఒక ఆడపిల్ల ఎట్లా చేస్తుంది ఒక హీరోయిన్, సేమ్ ఆ విధంగా చేసిండు. ఎలా అనుకున్నా సరే సినిమా మాత్రం దద్దరిల్లిపోతుంది భయ్య. విశ్వక్సేన్ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం గా నిలిచబోతుంది. ఎందుకంటే టాలీవుడ్ రేంజ్ కి ఒక ఛాలెంజ్ ఇసిరిండు. నేను కూడా ఒక గెటప్ చూపిస్తా, ఎవరికైనా సరే లైక్ నా సత్తా చూపిస్తా అన్నట్టు మా వాడు రంగంలోకి దిగిపోతుండు. సినిమా మాత్రం కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఎలా చూసుకున్నా సార్. బ్రో శివకార్తికేయన్ గారు అలా చేసినప్పుడు మనం లైక్ నాకు కొన్ని దగ్గర లైక్ ఆ వాయిస్ కూడా అంత పర్ఫెక్ట్ గా రాలేదు, కానీ విశ్వక్సేన్ గారు మాట్లాడే ప్రతి ఒక్క వాయిస్ క్లారిటీగాతో లైక్ ఒక అమ్మాయి లాగానే మాట్లాడుకుంటా, లైక్ ఒక అబ్బాయిని ట్రాప్ చేసి ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా చూపించింది భయ్య. సో నేను చెప్పడం కాదు, మీకు Feb 14 రోజు థియేటర్లలో దుల్లా కొట్టేస్తారు చూడండి. విషయం కదా మన మాస్ కదా విశ్వకన్నా లైలా ట్రైలర్ అయితే చూసినాం కాబట్టి చింపేసిన అని చెప్తాను నేనైతే. ట్రైలర్ సోను మోడల్ ఈసారి. సో లైలా క్యారెక్టర్ కూడా చూసినాం. సో నిజంగా చెప్పాలంటే గట్స్ ఉండాలన్నమాట ఆ క్యారెక్టర్ చేయాలంటే, నిజంగా చెప్తున్నాను కదా. సో చాలా మంది చాలా రకాలుగా చాలా ట్రోల్స్ చేస్తున్నారు, బట్ అవన్నీ లైట్ ఎవరు పట్టించుకోవడం, అవన్నీ తుపాస్ ట్రోల్స్ కాబట్టి లైట్ తీసుకుంటారు. సో గట్స్ ఉండాలి కాబట్టి విశ్వకన్నా చేశాడు. సో ఏదో ఒకటి, సో ఈసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. చూసాం బ్రో, ఆ ట్రైలర్ కూడా చూసాం, కామెడీ కానీ అవన్నీ కానీ సూపర్ ఉన్నాయి మనకి. సో చూడాలన్నమాట. మనకి Feb 14 రోజు అయితే వస్తుంది అనమాట. అటు సైడ్ సోను, సో ఇటు పక్క లైలా. సో మాస్ కదా మన విశ్వకన్నా అయితే పక్క ఈసారి అయితే ఒక బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. చూసినాం ఆ ట్రైలర్లో ఆ కామెడీ కానీ అవన్నీ కానీ ట్రాక్ కానీ. సో అంటే మన సోను నుంచి ఒక లైలాకి ఎలా వస్తాడు, సో ఎలా తప్పించుకొని తిరుగుతాడు అనే క్యారెక్టర్ మీద తిరుగుతుందేమో అనిపిస్తుంది నాకు స్టోరీ. చూడాలి. ఎనీవే మనం అయితే Feb 14 రోజు అయితే ఇయర్లీ వెయిటింగ్. సో సినిమా ఎలా ఉండబోతుందాం అనేది చూడాలి. సో మంచి కంబ్యాక్ అయితే వస్తుంది మన విశ్వకన్నాకి. సో మంచి సినిమా అయితే హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను బ్రో.